ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము ప్రభువును ప్రేమించుచు, ప్రభువును జ్ఞాపకము చేసుకొనుచు, ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం. ఈ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే మనలను పరలోకమందు కూర్చుండబెట్టెను. మనలను పరలోకమందు కూర్చుండబెట్టెను. వాస్తవానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యము ఎంతో గొప్పది. ఈ భాగ్యము, ఈ సహవాసము, ఈ ఉన్నతమైన స్థితి, ఇది మన క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కానే కాదు. ఇది కేవలము యేసు క్రీస్తు కృప ద్వారా మనకు దొరికిన భాగ్యము. అయితే ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో వారి యొక్క పూర్వపు స్థితిని కూడా జ్ఞాపకం చేశాడు. వారు కలిగి ఉన్న ఉన్నతమైన స్థితిని కూడా జ్ఞాపకము చేశాడు. ఇది ఆనాడు వారికి పత్రికా రూపములో వ్రాసిన, నేడు మన జీవితంలో కూడా మన పూర్వపు స్థితి, మన ప్రభువు మనకిచ్చిన ఉన్నతమైన స్థితి ఇందులోనే మనకు అర్థమవుతుంది.
ఏమిటి వారికున్న పూర్వపు స్థితి అంటే 2వ అధ్యాయము 1వ వచనములో, మీరు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే పాపములను బట్టి, అపరాధములను బట్టి, దోషములను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి ప్రతి మానవుడు కూడా చచ్చిన స్థితిలో ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధముగా జీవము లేనివాడు, దేవునితో సహవాసము లేనివాడు, పరలోకమందున్న తండ్రికి దూరముగా ఉన్నవాడు, చచ్చిన స్థితిలో ఉన్నవాడు, జీవము లేనివాడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు. అంటే మనము లోకములో పేరుకు మానవులముగా, క్రైస్తవులముగా కనపడినా మన జీవితములో ఆత్మ సంబంధమైన జీవము లేని స్థితిని కలిగి ఉన్నవారము. రెండవది, వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించిన వారు. వాయుమండల సంబంధి అంటే అపవాదికి, వాని యొక్క దూతలకు, వాని యొక్క సైన్యములకు సంబంధించినది. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించిన వారు అంటే అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తియే వాయుమండల సంబంధమైన అధిపతి. మూడవది, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నవారు అంటే లోకమును ప్రేమించిన వారము, లోకానుసారముగా ప్రవర్తించిన వారము, లోక సంబంధమైన క్రియలను జరిగించిన వారము, లోక సంబంధమైన పద్ధతులకు సంపూర్ణముగా లోబడి వాటిని మన జీవితములో జరిగించిన వారము. నాలుగవది, లోకములో శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్న వారు. ఇవన్నీ అంధకార సంబంధమైన అపవాది యొక్క చేతి క్రింద ఉండి మనము నడిపించబడిన వారము. ఒకవైపు దేవునికి దూరస్థులముగా ఉన్నవారము, ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారము, దేవుని మహిమను కోల్పోయిన వారము, దేవుడు అనుగ్రహించిన ఆ సంతోషమునకు, ఆ నెమ్మదికి, ఆ సమాధానమునకు, దేవుడు అనుగ్రహించిన ఆ నిరీక్షణకు మనము దూరముగా ఉన్నవారము, లోకమునకు
అయితే మన స్థితి ఏమిటి అంటే, మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటే, దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమై ఉంటిమి. మనము దేవుని ఎదుట పనికిరాని స్థితిలో ఉన్నవారము. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయితే మనము నశించుట, మనము నరకాగ్నికి వెళ్ళుట, మనము అగ్నిగుండానికి వెళ్ళుట మన పరలోకమందున్న తండ్రికి ఏమాత్రము కూడా ఇష్టము లేదు. అందుకే కోల్పోయిన ఆత్మ సంబంధమైన జీవమును తిరిగి మనకివ్వడానికి, తిరిగి మనము దేవునితో సహవాసము చేయడానికి, మనము దేవుని వాక్య ధర్మము చొప్పున నడుచుకున్నటకు మన ప్రభువే పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2వ అధ్యాయము 1వ వచనములో మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటిమి. 4-5 వచనాలు చూస్తే, చచ్చిపోయిన మనలను తిరిగి బ్రతికించుటకు, మనము కోల్పోయిన ఆత్మ సంబంధమైన జీవమును మనకిచ్చుట కొరకు, పరలోక సంబంధమైన జీవమును మనకిచ్చుట కొరకు, పరలోకమే మనకు స్వాస్థ్యముగా ఇచ్చుట కొరకు, మనము దేవునితో నిత్యము సహవాసము చేయుట కొరకై యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా ఈ లోకమునకు పంపబడెను. దేవుడే మానవుడుగా లోకమునకు వచ్చెను. యేసు క్రీస్తు ప్రభు ఆత్మరూపిగా ఉన్న దేవుడు మన పాపముల నుండి మనకు విడుదల దొరకాలి అంటే మన కొరకు ఆయన బలి కావాలి. అందుకే ఆయనకు ఒక శరీరము అమర్చబడెను. రక్తమాంసములు కలిగిన వాడై కన్య మరియ గర్భమునందు పుట్టెను. లోకములో ప్రత్యక్షపరచబడెను. ఆకారమందు మనుష్యుడిగా కనబడెను. మనుషుని పోలికగా పుట్టెను. పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడెను. ఆయన ఈ లోకములో పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, లోపము లేనివాడుగాను, నిర్దోషిగాను, ప్రత్యేకమైన వ్యక్తిగా లోకములో ఆయన జీవించి, లోకములోనే ఆయన తన మాదిరిని చూపించెను.
ప్రభువు మనందరి కొరకు బలి ఆయెను. రోమా పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు క్రీస్తు ప్రభు పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడెను. ఆయన ఈ లోకములో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తన్ను తాను కనపరుచుకొనెను. తండ్రి గడియ వచ్చినప్పుడు కుమారుడు పట్టబడెను, అన్యాయపు తీర్పును పొందెను. అనేకమైన నిందలు, శ్రమలు, అవమానములు, హేళనలు, పిడిగుద్దులు, అనేకమైన గాయములు పొందెను. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. అదిగో యెరూషలేము వీధులలో ఆ భారమైన సిలువను మోసుకొని వెళుతూ ఉన్నాడు. అప్పటికే ఆయనకు ముఖానికి, కన్నులకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దారు. కొరడా దెబ్బలు భరించాడు. ఆయన శరీరమంతయు దున్నబడెను, ఆయన శరీరమంతయు చీల్చబడెను. దున్నువారికి తన వీపును అప్పగించెను, ఉమ్మివేయి వారికి తన ముఖమును అప్పగించుకొనెను. సిలువను మోయుట కొరకై తన యొక్క శరీరమును దారునిగా చేసుకొనెను. అనేకమైన శ్రమలు భరించుచు యెరూషలేము వీధులలో ఆ భారమైన సిలువను మోసుకొని వెళ్ళుచు యెరూషలేమునకు గవిని వెలుపట ఆ కలువరి గిరి స్థలములో ఆయన ఇద్దరు నేరస్తుల మధ్య వ్రేలాడదీయబడెను. అక్కడ కూడా దూషించిన వారిని, హేళన చేసిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, కొరడా దెబ్బలు కొట్టిన వారిని, హేళనగా మాట్లాడిన వారిని, సమస్త ప్రజలను ఆయన దృష్టిలో ఉంచుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని తండ్రికి ప్రార్థన చేసెను. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు, పాదాలలో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, ఆయన శరీరమంతయు నీ కొరకు, నా కొరకు సంపూర్ణముగా అప్పగించుకొనెను. తండ్రి చిత్తానికి కుమారుడు లోబడి ఉండెను. తండ్రి యొక్క ఉగ్రతకు కుమారుడు బలి ఆయెను.
మన మీదకి రావలసిన ఆ ఉగ్రత, మన మీద పడవలసిన ఆ కోపము, మన స్థానములో, ఆయన స్థానములో మనము నిలవలసి ఉండగా మన స్థానములో యేసుక్రీస్తు నిలిచి మన కొరకు ఆ శిక్షను సంపూర్ణంగా ఆయనే భరించెను. ఎంత ప్రేమ ప్రియులారా! ఆయన మరణ పునరుత్థానమును మనము కేవలము అంగీకరించుట ద్వారా మనకేమిచ్చాడు? మనము కోల్పోయిన జీవమును తిరిగి మనకు ఇచ్చాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనము నిత్య జీవమునకు పాత్రులముగా చేయబడితిమి. యేసు క్రీస్తు తన రక్తములో మన పాపములు కడిగి మనలను పరిశుద్ధులుగా చేసెను, మనలను నీతిమంతులుగా తీర్చెను, మనకు పరలోకమే స్వాస్థ్యముగా ఇచ్చెను. యేసు క్రీస్తు ఎలాగూ లేపబడెనో ఆయనతో పాటు మనలను కూడా ఆ అగాధపు స్థితి నుండి లేపి పరలోకమందు మనలను కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! ఈ లోకము కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, అక్షరార్థమైనది కాదు, అది పరలోక సంబంధమైనది, అది నిత్యమైనది, అది ఉన్నతమైనది, అది శ్రేష్టమైనది, అది మహిమగలది, అది ఎన్నడూ కూడా వాడబారనిది. అట్టి స్వాస్థ్యమునకు నిన్ను నన్ను పాత్రుడుగా చేసిన ఆ ప్రభువుకు మనమేమి చెల్లించగలం? మనలను పరలోకమందు కూర్చుండబెట్టిన ప్రభు, మనలను పరలోకమందు కూర్చుండబెట్టిన ప్రభు, అట్టి ప్రభువును ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రభువు యొక్క ప్రేమను తలపోసుకుంటూ, ఆ ప్రభువు యొక్క కృపను మనం జ్ఞాపకము చేసుకుంటూ, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు మన ఎదుట ఉన్న ఆయన శరీరము, ఆయన రక్తమునకు గుర్తుగా ఉన్న ఆ రొట్టెలోను ఆ పాత్రలోను మనం పాలు పంపులు పొంది ప్రభువును ఘనపరచుటకు ఆరాధనలో ముందుకు సాగి వెళ్ళదుముగాక. దేవుడు ఈ తలంపులు మన వెనుకడిలో ముద్రించునుగాక.